ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వ హయాంలో చెన్నూరు సెగ్మెంట్లో ఏ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని దొరగారిపల్లె, ముడిగుంట, వెంకట్రావుపల్లి గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. 25 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులతో వెంకట్రావుపల్లిలో నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే వివేక్. అందరు చప్పట్లతోనే బుద్దిగుంట దగ్గర గ్రామాలలో సుమారు 25 లక్షలతోని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. జైపూర్లో కూడా అన్ని గ్రామాలలో సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఎక్కడైతే అవసరం ఉన్నదో అది దానికి నిధులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సుమారు 100 కోట్లతోని ప్రారంభం కావడం జరిగింది. దాంతోపాటు ఎక్కడైతే బోర్వెల్స్ అవసరమో, ఎందుకంటే మిషన్ భగీరథి ఫెయిల్ అయిపోయింది, చాలా చోట్ల నీళ్లు రావట్లేదు మిషన్ భగీరథతోని. సో అవసరం ఉన్న చోట కూడా బోర్వెల్స్ వేసి ఇక్కడ మంచినీటి కరువు లేకుండా చూడడం జరిగింది. అమృత్ స్కీమ్లో కూడా సుమారు 100 కోట్లతోని చెన్నూరు, కేతాన్పల్లి, మందమరి ఈ 3 టౌన్స్లో కూడా అమృత్ స్కీమ్లో 100 కోట్ల పని కూడా ప్రారంభమైంది. అది కూడా సుమారు 1 సంవత్సరంలో పని పూర్తిగా అవుతుంది.